రైట్. ఇది బాధితులు చెప్తున్నటువంటి మాట. ఓ వైపు దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని చెప్పేసి పిలిచి పోలీసులు దగ్గరుండి వీళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసినప్పటికి కూడా ఏదైతే చేశారో ఆ దానికి కూడా కనీసం ఎలాంటి రెస్పాన్స్ లేకుండా చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం స్వప్న. ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే ఈ రెయిన్బో హాస్పిటల్ వాళ్ళు చేస్తూ ఉన్నారో అది చాలా దారుణమైనటువంటి మాట మనం గమనించుకోవచ్చు. 1,50,00,000 రూపాయల వరకు ఈ యొక్క లంబాడాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేయడం కాకుండా ఆ పిల్లవాడు చనిపోయిన తర్వాత కూడా ఇలాంటి చర్యలు అనేటువంటిది, అంటే రండి సామరస్యంగా మాట్లాడుకుందాం అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు ఏం చేతనైతే చేసుకోండి, మీడియా మహా అయితే మీకు ఒక గంట పాటు సపోర్ట్ చేస్తుంది, ప్రజలైతే ఒక అరగంట సపోర్ట్ చేస్తారు, అంతకుమించి ఇంకేం చేస్తారు అనేటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయంటే దీనంత దిగజారుడుతనం ఇంకోటి లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తా ఉన్నాం జరిగినటువంటి దాడికి గాను ఇక్కడ మీడియా పైన దాడికి సంబంధించి చెప్పండి స్వప్న. అవినాష్, ఇప్పుడు చర్చల కోసం లోపలికి వెళ్ళిన వారిని కూడా డాక్టర్ ప్రశాంత్ అనే వ్యక్తి దుర్భాషలాడటం, కులం పేరుతో దూషించడం ఇవన్నీ కూడా జరిగాయని చెప్తున్నారు. అసలు వీళ్ళందరికీ ఇంత ధైర్యం ఏంటి? దీని వెనకాల ఎవరున్నారు? దీని వెనకాల రాజకీయ ప్రమేయం ఉందా? ఇప్పటి వరకు కూడా అధికారులు ఎందుకు స్పందించలేదు? రాజకీయ నాయకులు ఎందుకు స్పందించలేదు? వైద్య ఆరోగ్య శాఖ ఎందుకు స్పందించలేదు? రైట్ స్వప్న, మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నకి ఇక్కడ క్లియర్గా అంటే రాజకీయ నాయకులు ఎందుకు స్పందించలేదు అంటే ఇది ఏ రాజకీయ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబం కాదు. ఇక్కడ జరిగినటువంటి అన్యాయం జరిగింది ఎవరికి? ఒక లంబాడా జాతికి సంబంధించినటువంటి లంబాడా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఘటన. ఇక్కడ ఏ రకమైనటువంటి రాజకీయ నాయకులకు కానీ ఏ రకమైనటువంటి లాభం చేరేందుకు ఇక్కడ ఆస్కారం లేదు. ఆ ఉద్దేశంగానే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పొలిటికల్ లీడర్ కానీ దీనికి సపోర్ట్ చేయకపోవడానికి కానీ ఏ పొలిటికల్ లీడర్ దగ్గర నుంచి కానీ ఎలాంటి మాట రాకపోవడానికి కారణం కేవలం వాళ్ళకి ఏ రకమైనటువంటి రాజకీయ లబ్ధి దీంట్లో దొరక్కపోవడం అనేటువంటి మనం చాలా క్లియర్గా నిగూఢంగా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఓ పక్క ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు కూడా వచ్చినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా వచ్చినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరంతా బయటికి వెళ్ళండి, లేదా ఓ వైపు తిరిగి మీరు మీ యొక్క ధర్నాన్ని కావచ్చు ఏదైనా మీరు చేసుకోండి, అంతే తప్ప హాస్పిటల్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు అనేటువంటి మాటలు వాళ్ళు మాట్లాడారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు మనం చూసుకోవచ్చు జరిగినటువంటి దాడికి దానికి రెసిప్రొకేటివ్ గానే ఇక్కడ చూడొచ్చు జరుగుతున్నటువంటి స్లోగన్స్ అన్నిటి. ఎందుకు మీరు ఈ స్లోగన్స్ ఇవ్వాల్సి వస్తుందన్న, అండ్ దీనికి కారణం ఏంటి? సాధారణంగా విధి నిర్వహణలో భాగంగా ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసుకుంటారు. సమాచార సేకరణలో భాగంగా వచ్చిన మీడియా సిబ్బంది పైన దాడి చేయడం అనేది అత్యంత హేయమైన నీచమైన చర్యగా మేము జర్నలిస్టులుగా భావిస్తున్నాం. మాకు సంబంధించి జర్నలిస్టు తన విధి నిర్వహణలో బాగా కవరేజ్కి వచ్చినందుకు ఆయన మెడ పైన గాయాలు కూడా మేము స్పష్టంగా చూడడం జరిగింది. ఆ దాడిని ఖండించడంలో భాగంగా మేము వచ్చినాం. దాన్ని చూసినటువంటి పోలీసులు కూడా దాడులు ఎక్కడున్నాయని కూడా అడిగారు. ఫస్ట్ ఆ దాడులు ప్రత్యక్షంగా చూసినాక కూడా వాళ్ళని అరెస్ట్ చేయడంలో ఎందుకు తాత్సారం చేస్తారు? ఇప్పటికైనా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఆ దాడి కనిపించడం లేదా? కనిపించినా లేకపోతే ఆసుపత్రికి ఏమన్నా ఒత్తాసు పలకాలనుకుంటున్నా? కాబట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి దీని మీద చర్యలు తీసుకునేంత దాకా నిరసన కొనసాగుతూనే ఉంటుంది మాది. రైట్. సో అది బీఆర్కే న్యూస్ ప్రతినిధి మీద జరిగినటువంటి దాడికి సపోర్టివ్గా ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి ముమ్మాటికి దారుణం అంటూ మన బీఆర్కేకి సంబంధించిన మన ఛానల్కి సంబంధించినటువంటి చాలామంది ప్రతినిధులు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది నిజంగా ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, జర్నలిస్టులు రిపోర్టర్లు అనేటువంటి ఆలోచన కూడా చేయకుండా కేవలం ఏదైతే ఈ మెడికల్ మాఫియా ఉందో, ఈ హాస్పిటల్ మాఫియా ఉందో, ఈ యొక్క కార్పొరేట్ మాఫియా ఉందో ఏ విధంగా జర్నలిస్టుల పైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు, దారుణాలు చేస్తూ ఉన్నారు, ఆ దారుణాలకి ఒడిగడతా ఉన్నారు అనేటువంటిది ఇవాళ జరిగిన సంఘటన మనకు చాలా పెద్ద ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి జర్నలిస్టుల పైన జరిగినటువంటి దాడి, రెండోది మీరు అడిగినట్టుగా ఇందాక ఏదైతే పొలిటికల్ లీడర్లు ఎవరు ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు అనే దానికి ఇది చాలా పెద్ద ఉదాహరణగానే మనం ఇక్కడ గమనించుకోవచ్చు కూడా.
ఖండించాలి 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 ఖండించాలి. రైట్, జరుగుతున్న ప్రతి అంశాన్ని గమనిస్తూ ఉంటే స్వప్న, ఇక్కడ కేవలం అధికారం చేతిలో ఉందని, డబ్బు చేతిలో ఉందని చెప్పేసి డబ్బు అక్రమంగా సంపాదిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇటు జర్నలిస్టులు, తర్వాత పోలీసులు, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో న్యాయం చేయడానికి చూడాల్సిన ఆలోచనలు పక్కన పెట్టి న్యాయం అడగడానికి వచ్చినట్టు, అంటే బాధితుల తరపున న్యాయం చేయమని అడగడానికి వచ్చినటువంటి మీడియా మీద కూడా చేస్తున్నటువంటి దాడులు మనం క్లియర్గా చూసుకోవచ్చు. అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి. సో మొత్తంగా చూసుకుంటే మా దగ్గర అన్ని సదుపాయాలున్నాయి, అంతర్జాతీయ వైద్యం అందిస్తాం, పోయే ప్రాణాన్ని కూడా బతికిస్తాం, కావాలంటే మా ట్రాక్ రికార్డ్ చూడండి అని చెప్పి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ చెప్పే మాటల్ని నమ్ముతున్నారు. కానీ వాస్తవంగా మాత్రం భిన్నంగా ఉంటుంది. డబ్బుల మీద ఉన్న ఆసక్తి అయితే వైద్యం అందించడంలో మాత్రం వీళ్ళు చూపించడం లేదు. వైద్యం పేరుతో అయితే రక్తాన్ని తాగుతున్నారు, ఉన్నదంతా కూడా అమ్ముకునేలా చేస్తున్నారు. చివరకు సారీ మేము బాగా ట్రై చేసాం కానీ రోగిని కాపాడలేకపోయామని సినిమా డైలాగ్ చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే తంతు జరుగుతుంది. ఠాగూర్ అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రపంచంలో విలువ కట్టలేనిది మనిషి ప్రాణమని ఓ ఆసుపత్రి నిర్వాహకుడు చెప్తాడు. అందుకోసం మనిషి ఎంతైనా ఖర్చు చేస్తాడు, అదే మన పెట్టుబడి అని చెప్పుకొస్తాడు. సరిగ్గా ఇదే ఫార్ములాతో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ నడుస్తున్నాయి. సో అవినాష్, ఓవరాల్గా అయితే ఎవరైతే మృతిని బంధువు ఉన్నాడో, ఎవరైతే లోపలికి వెళ్ళడం జరిగిందో అతనైతే మాట్లాడటం జరిగింది. సో పోలీసు సంరక్షణలో అక్కడ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడటానికి వెళ్ళాడు. అయినప్పటికీ కూడా తీవ్రంగా పదజాలంతో దూషించడం జరిగింది. అంటే మీరు లంబాడీస్ కావచ్చు, మీకు అర్థం కాదు ఎంత చెప్పినానే మళ్ళీ వాడటం జరిగింది. అంటే ఎవరైతే పేషెంట్ని జాయిన్ చేసుకున్నారో అప్పుడు ఇవన్నీ కూడా గుర్తు రాలేదా, ఇప్పుడు మళ్ళీ మాకు న్యాయం చేయండి అని అడగడానికి వెళ్ళినప్పుడే గుర్తొస్తున్నాయా? అండ్ 1 పాయింట్ కూడా ఆయన ఇంకోటి చెప్పడం జరిగింది, ఎందుకంటే మేము ఒక్కలమే కాదు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కదిలించినప్పుడు మాకు కూడా ఇలాగే 20 లక్షలు వసూలు చేశారు, లక్షల్లోనే వసూలు చేస్తున్నారు, కొంతమంది 50 లక్షలు చెప్తున్నారు. అంటే లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు కానీ ప్రాణాలు మాత్రం నిలబెట్టలేకపోతున్నారు. సో ఓవరాల్గా వాళ్ళకి న్యాయం జరిగే అంశం ఏమన్నా కనిపిస్తుందా? రైట్ కిరణ్మయ్, మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నకి ప్రస్తుతానికి ఈ ప్రశ్న ప్రశ్నార్థకంగానే కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ ప్రశ్న ప్రశ్నార్థకంగానే కనిపిస్తూ ఉందంటే, ఇందాక బాధితుడి యొక్క ఎవరైతే చనిపోయినటువంటి పిల్లవాడు ఉన్నాడో ఆ పిల్లవాడి యొక్క కుటుంబ సభ్యులే స్వయాన లోపలికి వెళ్ళి ఏదైతే ఈ రెయిన్బో హాస్పిటల్ యాజమాన్యం ఏదైతే లోపలికి పిలిచిందో ఈ బంధువులు సామరస్యంగా మాట్లాడుకున్నాం రండి అని, ఆ వ్యక్తులను కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఉదయం పూట ఇదే మాట చెప్పి వాళ్ళ మీద భౌతికంగా దాడి చేయడం జరిగింది. భౌతికంగా దాడి చేయడం జరిగింది బంధువుల పైన. అదే దాడి ఈ రకంగా ఇప్పుడు ఇందాక మీడియా పైన కూడా చేయడం జరిగింది. మనం ఈ ప్రశ్నలకి సంబంధించి ఏ రకంగా చూసుకున్నా కానీ ఈ యాజమాన్యం ప్రశ్నకి సమాధానం వెతికే పద్ధతిలో పడ్డట్టుగా అయితే కనబడట్లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా పిలిచి చాలా క్లియర్గా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు నచ్చింది మీకు చేతనైంది చేసుకోండి, మీడియా జోలికి పోతే మీడియా దగ్గరికి పోతే మహా అయితే ఒక గంట సేపు మీతో పాటు ఉంటారు, కామన్ పబ్లిక్ దగ్గరికి పోతే ఒక అరగంట పాటు ఉంటారు, అంతే తప్ప మీకోసం ఎవడున్నాడు అనేటువంటి మాట వాళ్ళ యొక్క అందరూ సమానంగా మమేకమై జీవించాల్సినటువంటి ఈ సమాజంలో అరే లంబడోళ్ళారా అంటూ వాళ్ళని తిట్టి హేయంగా మాట్లాడినటువంటి ఘటన మనం చూసుకోవచ్చు. ఇంతేకాదు ఈ లంబాడా అనేటువంటి మాట ఒకటే అనడం కాదు, లకారాలతో సహా వాళ్ళని దూషించినటువంటి ఘటన, కాళ్ళు ఎత్తి వాళ్ళ కాళ్ళతోటి ఆడవాళ్ళని కూడా తన్నినటువంటి ఘటన మనం చూపెట్టాం మన లైవ్లో కూడా. సో ఇలాంటివన్నీ మనం చూసుకోవచ్చు. సో ఇంత జరుగుతున్నప్పటికీ ఇంత చూస్తూ కూడా మనం ఈ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది లేదా వాళ్ళకి ఏదైనా న్యాయం జరుగుతుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నార్థకంగానే నాకైతే అనిపిస్తూ ఉంది. బట్ హవెవర్ ఆ బాధితుడి యొక్క ఎవరైతే చనిపోయిన పిల్లవాడు ఉన్నాడో ఆ పిల్లవాడి యొక్క కుటుంబ సభ్యుడు మనతో పాటే ఉన్నారు. ఈయనే ఉదయం పూట కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈయనకు సంబంధించినటువంటి బంధువులు ఈయన కూడా ఇందాక వెళ్ళి హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. ఆయన మాటలను తెలుసుకుందాం ఇందాక ఏం జరిగింది అనేది మరొక్క మారు ఆయన మాటల్లోనే. అన్న, మీరు ఇందాక లోపలికి వెళ్ళి మాట్లాడిన తర్వాత క్లియర్గా మరొక్క మారు మా బీఆర్కే న్యూస్ సాక్షిగా మీరు చెప్పండి, ఏమన్నారు హాస్పిటల్ యాజమాన్యం? బీఆర్కే న్యూస్కు మేము తెలియజేయలేదు ఏంటంటే, ఇక్కడ మేనేజ్మెంట్ ఏంటంటే పదజాలతో దూషించి మనం ఏదో ఊరు నుండి వచ్చి ఇక్కడ మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు ఏమీ తెలియదు, మీకు ఏం తెలియదు, మీకు ఎవరు సపోర్ట్ ఉన్నారు,
మీకు ఎవరైనా ఎమ్మెల్యే తెలుసా, ఎంపీ తెలుసా, మీకు ఎవరు తెలుసా అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ప్రతి మాటకు దూషించడం తప్ప వాళ్ళు సామరస్యంగా మాట్లాడే విధానం అనేది మాకు కనిపించట్లేదు. ఇప్పుడు కూడా మేము బయటికి వస్తుంటే ఎంతోమంది పేషెంట్ వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికీ అంటున్నారు, అయ్యో నా కొడుకుని తీసుకొచ్చినా, అయ్యో నా బిడ్డని తీసుకొచ్చినా, నేను అనవసరంగా ఇంట్లో జాయిన్ చేయించిన, నేను 50 లక్షలు కట్టినా, నేను 1 కోటి రూపాయలు కట్టినా, నేను 50,000 కట్టినా అంటే డబ్బులు తప్ప ఇంకో ప్రపంచం లేదు. ఇక్కడ ఎవ్వరికి లేరు, ఎవ్వరు మీకు పట్టించుకునే నాదుడు లేరు. కాబట్టి మేము మీడియా ద్వారా అయినా కనీసం ఈ జనాలకు తెలియాలన్న ఉద్దేశంతో మేము మీకు ఆహ్వానించడం జరిగింది. మీరు వచ్చారు, మీ మీద కూడా చూసాం మేము, మీ మీద దాడి చేశారు వాళ్ళు. అంటే మీ మీదనే దాడి చేసిరంటే మా మీద మీరు ఎవరు లేనప్పుడు ఎంత దాడి చేసి ఉంటారు. వాళ్ళు ఒక గూండాగిరి, వాళ్ళ యొక్క బాన్సర్లను పెట్టుకొని, వాళ్ళ ఒక సెక్యూరిటీని పెట్టుకొని, ఒక లేడీస్ సెక్యూరిటీ కూడా మాపై తిరగబడి మీరు ఎందుకు వచ్చారు, మీకు ఏం అవసరం ఇక్కడ రావడానికి, మీరు ఆ రోజు బాబుని తీసుకోపోమని చెప్పేసి రాత్రి ఎప్పుడో చనిపోయిన బాబుని మీరు వస్తే ఎవ్వరికి తెలియకుండా రాత్రిపూట తెలియజేస్తేనే ఎవరు రారన్న ఉద్దేశంతో వీళ్ళు మారుమూల గ్రామస్తులు వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారని చెప్పేసి ఆ రోజు కంపల్సరీ బాబుని తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి ఫోర్స్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా మేము నైట్ మొత్తం రోడ్డు మీద తపస్సు చేసి బాబుని లోపలే ఉంచి న్యాయం చేయండి మాకు అంటే సిఐ గారు కూడా వచ్చారు, వాళ్ళని పిలిపించి మాట్లాడితే ఆ రోజు కూడా ఇదే పదజాలంతో తీయటం. అన్న ఒక మాట చెప్పండి, ఇందాక మీ అందరితో మాట్లాడుతుంటే చాలా అమానవీయంగా నిజంగా నాకు చాలా బాధ కలిగినటువంటి అంశం ఒకటి మీరు ఇందాక చెప్పడం జరిగింది. ఇందాక అందరితో మాట్లాడినప్పుడు బాబు చనిపోయిన నాడు రాత్రి మీ ఇంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనీసం వాష్రూమ్కి వెళ్తామంటే మీరంతా లోపలికి వచ్చేది ఏంట్రా అనేటువంటి ఆ పదజాలం ఏదైతే మీరు చెప్పారో నిజంగా నేను చెప్పలేను, కానీ ఆ బాధ మీరు చెప్తేనే కరెక్టేమో. మేము ఆ రోజు మేము బాబు చనిపోయిన అనగానే నేను ఇమీడియట్ ఇక్కడనే హైటెక్ సిటీలో పనిచేస్తాను, అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. నేను హాఫ్ అన్ అవర్లో ఇక్కడ రావడం జరిగింది. వచ్చినాక మేమేందంటే మా బాబు చనిపోయాడు, కనీసం ముఖం చూద్దామని చెప్పేసి లోపల ఎక్కడున్నాడని చెప్పేసి అంటే మా ఎవరి లోపల రానియలేదు, తల్లి తండ్రిని కూడా లోపల రానివ్వలేదు. బాబు చనిపోయిన రాత్రి వాళ్ళని కూడా రానివ్వలేదు. వాళ్ళు ఏంటంటే మా వాళ్ళందరూ చుట్టాలు చనిపోయారని చెప్పేసి ఫోన్లు చేస్తే వాళ్ళు వస్తే ఎవరిని లోపల రాలేదు, తల్లిదండ్రులను లోపల పోనీయలేదు. ఈ గేట్ బయట అండి, ఇదే గేట్ దగ్గర వాళ్ళు అందరు సిబ్బందిని పెట్టేసి మా అందరికి బయట నిలబెడితే సిఐ గారు వచ్చారు. సిఐ గారు చెప్పినా కూడా వాళ్ళ మాట ఎవరు ఇవ్వలేదు. మాకు ఎవరు లోపల పంపించకపోతే పక్క బిల్డింగ్ దగ్గర ఫుట్పాత్ మీద నైట్ మొత్తం తపస్సు చేసుకుంటూ మేము అక్కడ వెయిట్ చేసాము. పొద్దున మా పెద్ద మనుషులు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం, మాకు న్యాయం కావాలి అని చెప్పేసి ఆ రోజు కూడా మీ బీఆర్కే న్యూస్ వాళ్ళని పిలిపించాము. ఆ రోజు చేసే దౌర్జన్యాలు కూడా మీరు చూశారు. మాకు ఎక్కడ న్యాయం కనిపించట్లేదు. 80 లక్షలు మీకు వస్తాయని చెప్పేసి మాకు ఎవరికి లోపల పిలవకుండా ఓన్లీ తల్లిదండ్రులను పిలిచి మీకు 80 లక్షలు ఇప్పిస్తాము సీఎం ఫండ్ అని చెప్పేసి వాళ్ళను ఏదో మాయమాటలు చెప్పేసి. ఆ మాట చెప్పింది ఎవరన్నా? ఎందుకంటే ఇందాక ఇంతసేపు ఆ సీఐ మీదే మీరు అంటా ఉన్నారు, ఆయన చెప్పాడా లేదంటే హాస్పిటల్ సిబ్బంది చెప్పారా 80 లక్షలు మీకు ఇప్పిస్తారు? హాస్పిటల్ సిబ్బంది సిఐ ముందే చెప్పారు, హాస్పిటల్ సిబ్బంది సిఐ ముందే చెప్పారు. ప్రశాంత్ అనే డాక్టర్ ప్రశాంత్, తనకు జ్వరం ఎందుకు వస్తుంది సార్ అంటే నాకే తెలియదు, అలాంటప్పుడు నువ్వు డాక్టర్ ఎట్లా అయినావు అని చెప్పేసి మేము క్వశ్చన్ వేయడం జరిగింది, వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అయినా ఆయన దగ్గర సమాధానం లేదు. 200 ml లంగ్స్ కింద 200 ml ఆయనకు చీమ్ ఉందని అంటే 1 లీటర్ కాదు 2 లీటర్ల చీమ్ బయటికి తీశాడు. ఈ 2 లీటర్ల చీమ్ బయటకు వచ్చే వరకు మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మేనేజ్మెంట్కి మేము అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అన్ని వీడియో క్లిప్లు మా దగ్గర ఉన్నాయి, వాళ్ళు మాట్లాడిన పదజాలాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. మీకు చూపిస్తాం, మీరు జనాలకు చూపించి జనాలను మేల్కొల్పండి. ఇలాంటి హాస్పిటల్ మూతపడే వరకు మీరు పోరాడండి, మేము పోరాడతాం. దయచేసి మీరు మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. తప్పకుండా అన్న, ఈ విషయంలో మీ దగ్గర ఉన్నటువంటి క్లిప్స్ ఏవైతే ఉన్నాయో మాకు పంపిస్తాం, మేము పీసీఆర్లో లైవ్లో ప్లే చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు. రైట్, ఇదే సందర్భంలో ఇంకో మాట కూడా గుర్తు చేసుకోవాలి కిరణ్ మై, ఇందాక మీరు అడిగిన దానికి అన్న చెప్పిన దానికి దీంతో పాటు నేను ఉదయం వచ్చినప్పుడు లేదా సాయంత్రం పూట ఇందాక వచ్చినప్పుడు ఇక్కడ ఈ బాధిత కుటుంబాల్లో ఉన్నటువంటి కొంతమంది మహిళల్ని కదిలించినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట నిజంగా నా హృదయాన్ని కదిలించని చెప్పాలి. ఆడవాళ్ళు అనేటువంటి మాట కూడా లేకుండా, ముసలి వాళ్ళు ముతక వాళ్ళు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా, మీ పిల్లోడు ఎలాగో చనిపోయాడు మీరు వెళ్ళి రోడ్ల మీద పడుకోండి, మాకు వాష్రూమ్కైనా వెళ్ళేందుకు కాస్త
పర్మిషన్ ఇవ్వండి అని హాస్పిటల్ వాళ్ళని ఆ బంధువులు అడిగితే అనేటువంటి మాట చిన్నదేమో, అడుక్కుంటే మీరు లంబడోళ్ళు, మీరు చెట్లకే పోతారు కదా, మీరు లోపలికి ఎందుకు రావడం అనేటువంటి మాట ఆ డాక్టర్స్, ఈ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నటువంటి డాక్టర్స్ చెప్పడం జరిగింది. మేము ఎక్కడ వెళ్ళాలని చెప్పి, ఇక్కడ బయట లేడీస్ ఉన్నారండి, మేము జెంట్స్ అంటే ఎక్కడో పోగలుగుతాం, లేడీస్ ఎక్కడ పోవాలని అంటే మీరు రోడ్డు మీద పోయండి రా, మీకు ఏం తెలుసు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు దూషించడం జరిగిందండి. మేము అది రియల్గా ఆ రోజు మేము వీడియో కూడా పంపించాము. మీడియా మేనేజ్మెంట్ కూడా చూడండి, మీరు పొద్దున ఇట్లా చేస్తున్నారని చెప్పేసి మేము అడగడం జరిగింది. కానీ వాళ్ళు లోపల అలో అనేది లేదండి. వాళ్ళు నైట్ మొత్తం ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని, బాన్సర్లను పెట్టుకొని, గేట్లన్నీ క్లోజ్ చేసి వాళ్ళు ఎవరిని లోపల అలో చేయకుండా మా లేడీస్ని కూడా బయటనే వాష్రూమ్ పొమ్మని చెప్పేసి ఇక్కడ నుండి గెంటేయడం జరిగిందండి. 1,20,00,000 1,50,00,000 రూపాయలు మీ దగ్గర వసూలు చేసిన తర్వాత కనీసం మిమ్మల్ని వాష్రూమ్కి కూడా లోపల రానివ్వాలి. బాబు చనిపోయిన రాత్రి 1,20,00,000 పిల్లవాడు తండ్రి కట్టాడండి. తర్వాత మెగా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర, బజాజ్ వాళ్ళ దగ్గర డొనేట్గా మాకు తెలియకుండా వీళ్ళ దగ్గర వెళ్ళండి మీకు సాయం చేస్తారని చెప్పేసి ఇంకో 20 లక్షలు వాళ్ళు వసూలు చేసుకున్నారు. ఏదైతే ఫౌండేషన్స్ ఉంటాయో, ఈ ట్రస్ట్లు ఉంటాయో వాళ్ళ దగ్గర వీళ్ళు వసూలు చేశారు. మాకేం తెలియదని చెప్పేసి ఈ వీళ్ళ దగ్గర తెచ్చి మాకు డబ్బులు ఇవ్వండి, మీరు ఆ డబ్బులు తెస్తే మేము ట్రీట్మెంట్ ఇస్తాం, మీరు డబ్బులు కట్టకపోతే ట్రీట్మెంట్ ఆపేస్తామని చెప్పేసి 1 కోటి రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ 20 లక్షలు ఏంటంటే ఈ ఫౌండేషన్ వాళ్ళ దగ్గర కూడా ఆ 20 లక్షలు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. పిల్లవాడి తండ్రి చెప్పాడు, సార్ నా కొడుకుని బతికేయండి, నా ఒక కిడ్నీ అమ్మేస్తాను, లేకపోతే నా కళ్ళు అమ్మేస్తాను, నా హార్ట్ ఇచ్చేస్తాను సార్, ఎవరికైనా డొనేట్ చేసేస్తాను, కానీ నా కొడుకుని బతికించండి. ఆ మాట అనడమే మాకు శాపంగా అయిపోయిందండి. అదే ఆ వీక్ పాయింట్ని చూసుకొని వీడు ఎంతైనా పెట్టగలుగుతాడు అని చెప్పేసి వాళ్ళని దూషించుకుంటూ వాళ్ళ ఉన్న డబ్బులు మొత్తం పొలం గిలం అన్నీ అమ్మేసి 80 లక్షలు అప్పు చేసి, ఒక పేదవాడి దగ్గర ఎంత ఉంటాయండి, ఒక 10 లక్షలు, ఒక 20 లక్షలు ఆ డబ్బులు పెట్టిన దగ్గర కూడా ఆయన 12 లక్షలతోని క్లియర్ అయిపోతుందన్న మనిషి 1,20,00,000 కట్టించుకొని కూడా వాష్రూమ్ వదిలిపెట్టకుండా మాకు ఇంత హింసించడం, ఈ దూషించడం, ఈ కొట్టడం, ప్రైవేట్ సెక్టర్ని కొట్టడం, ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఈ జనరేషన్లో కూడా 2024లో కూడా కులాన్ని దూషించడం అనేది వీళ్ళు మనుషులేనా? ఈ సమాజంలో బతుకుతున్నారా? మాకు న్యాయం కావాలి, వీళ్ళను శిక్షించాలి, వీళ్ళపై అట్రాసిటీ కోర్టులో, వీళ్ళ పోలీస్ స్టేషన్లో కోర్టుకు పంపించాలి వీళ్ళని చెప్పేసి మేము మీ మీడియా ద్వారా కోరుకుంటున్నామండి. రైట్, బాధితుల మాట ఎలా చూసుకున్నా కానీ వాళ్ళకు ఉన్నటువంటి బాధని, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు గోత్రు అయ్యారో అదంతా కూడా వింటా ఉంటే నిజంగా కళ్ళు చెమర్చడంలో ఎలాంటి ఆశ్చర్యం అయితే లేదు. కిరణ్ భాయ్, ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు, 1 కోటి రూపాయల పైచిలకు డబ్బు, 1,20,00,000 పైచిలకు వీళ్ళ బంధువుల దగ్గర నుంచి ఏవైతే మెగా కావచ్చు, లేదంటే రెయిన్బోకి సంబంధించినటువంటి ఫౌండేషన్ కావచ్చు, మిగిలిన వేరే ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో, కిరణ్ భాయ్ చెప్పండి. ఖచ్చితంగా రెయిన్బో హాస్పిటల్స్ అయితే మీడియాని చాలా గ్రాంటెడ్గా తీసుకొని చాలా పదాలు వాడటం జరిగింది. ఖచ్చితంగా 1 గంట బ్రేకింగ్ కేసు వదిలేస్తారు, అంతకుమించి మీకు మీడియా ఎలాంటి సపోర్ట్ చేయదన్నారు. సో ఆల్మోస్ట్ మనం 4 గంటలకు స్టార్ట్ చేశాము, ఇప్పటికీ కూడా మనం బాధితులకు అండగానే ఉంటున్నాం. అంటే మీడియా అనేది గ్రాంటెడ్గా తీసుకోవడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మనం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే వరకు అండగా ఉంటామని చెప్పి మన బీఆర్కే న్యూస్ అయితే ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ అయితే బాధితులకి అండగా ఉంటుందని చెప్పి రెయిన్బో హాస్పిటల్స్ ఖచ్చితంగా క్లియర్గా అర్థం చేసుకుంటారు. రైట్ కిరణ్ భాయ్, కేవలం 1 గంట, అరగంట, లేకపోతే 1 రోజా 2 రోజులా కాదు, అవినాష్ బాధితులకు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అంతవరకు బీఆర్కే న్యూస్ వారికి అండగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వారిని ఆధారపడవద్దని చెప్పండి, ఎందుకంటే ప్రతి క్షణం కూడా ప్రజాక్షేమం కోసం పనిచేసే ఏకైక ఛానల్ ఏదైతే ఉందంటే అది మన బీఆర్కే ఛానలే. ఖచ్చితంగా వారికి కావాల్సిన సపోర్ట్, అండదండలు మనం అందిస్తాము. అయితే హార్ట్ అమ్మైనా సరే, లివర్ని అమ్మైనా సరే, లేదా కిడ్నీని అమ్మైనా సరే మా బిడ్డని బ్రతికించండి, ఏదో రకంగా నేను బతికించుకుంటాను, ఇల్లు అమ్మేసి, పొలాలు అమ్మేసి, అదేవిధంగా ఇందాక మీరు చెప్పినట్లు అక్కడ ఉన్న బాధితులు ఏదైతే చెప్పినట్లు మెగా ఇండస్ట్రీస్ దగ్గర నుంచి కానీ, లేకపోతే బజాజ్ దగ్గర నుంచి కానీ, లేదా స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే డొనేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేసుకొచ్చి ఒక తండ్రి ఆ బిడ్డ బ్రతుకుతాడని ఒకే ఒక చిన్న ఆశతో ఖర్చు పెడితే కనీసం వారిని చివరికి ఆ డబ్బులంతా కట్టేసిన తర్వాత పిల్లాడు మృతదేహాన్ని చేతికి అందించిన తర్వాత
చివరికి ఆడవాళ్ళది వాష్రూమ్స్కి కూడా వెళ్లకుండా అక్కడ అడ్డుకున్నారంటే వారు ఎంతవరకు దిగజారారా? అసలు అక్కడ ఉన్నది మనుషులేనా, అక్కడ ఉన్నది డాక్టర్లేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్స్ని మనం ప్రత్యక్ష దైవాలుగా చూస్తూ ఉంటాం. అలాంటిది మీరు కులంతో ద్వేషించడం కానీ, లేకపోతే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం కానీ, వారి మీద దురుసుగా ప్రవర్తించి దాడులు చేయడం కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అసలు వ్యవస్థ ఏ విధంగా వెళ్ళిపోతుంది? ఆ బాధితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇంకొక విషయం, అక్కడ ఎవరైతే వచ్చారో పోలీస్ సిబ్బంది కూడా ప్రేక్షక పాత్ర ఎందుకు వహిస్తున్నారు? అక్కడ యాజమాన్యాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇప్పటి వరకు ఒక్కళ్ళైనా వాళ్ళు అరెస్ట్ చేశారా? వాళ్ళకి సానుకూలంగా వీరు స్పందిస్తున్నారా? ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు? హాస్పిటల్ యాజమాన్యానా? ఇలాంటి సందేహాలు అనేక వ్యక్తమవుతున్నాయి. మరి ఆ ప్రేక్షక పాత్ర వెనకాల ఆంతర్యం ఏంటి అవినాష్? స్వప్న, మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న మళ్ళీ ప్రశ్నార్థకం నేను అనుకోవచ్చు. కారణం చెప్పగలను. ఎందుకు అనంటే పోలీసుల వాదన ఎప్పుడు కూడా మనం మొదటి నుంచి కూడా గమనించుకోవచ్చు. పోలీసులు నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత మేము యాక్షన్ తీసుకుంటామని అంటారు. ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, వాళ్ళు కట్టిన బిల్స్ ఉన్నాయి, అలాగే కోల్పోయినటువంటి ప్రాణం కూడా ఉంది. మరి ఇంత జరుగుతున్నా కానీ ఇటు పోలీసులు కానీ లేదంటే ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఏ రకమైనటువంటి చర్యలు ఈ హాస్పిటల్ పైన తీసుకోలేదు. దీంట్లో గత కొన్నేళ్లుగా మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ మాఫియా అండ్ అలాగే ఈ హాస్పిటల్ మాఫియా అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఎంత అగ్రెసివ్గా పనిచేస్తూ ఉంటుంది, అలాగే ఎంత అగ్రెసివ్గా కూకట్టి వీళ్ళతో సహా వీళ్ళు చొచ్చుకుపోయి ఉన్నారు, అంటే వేళ్ళునికిపోయి ఉన్నారు అనేటువంటిది ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇక్కడ ఇవే కాదు, ఇంకొక విషయం ఏంటంటే మాఫియా అనేటువంటి పేరు చిన్నగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏదో 2000కి జ్వరం వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి వస్తే కూడా ప్రాణాలు తీసేసి ఇంటికి పంపించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ బంధువులు చెప్తా ఉన్నట్టుగా, ఇప్పుడు చనిపోయినటువంటి మృతుడి యొక్క బంధువులు కానీ తన తండ్రి కానీ చెప్తా ఉన్నట్టుగా మాట ఏంటంటే, నా పిల్లవాడు నా కొడుకు నడుచుకుంటూ హాస్పిటల్కి వచ్చాడు, మృతుడై నా ఇంటికి వచ్చాడు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. దాన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ పిల్లవాడు ఎంత ఆరోగ్యంగా ఆసుపత్రికి చేరుకున్నాడు, ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఏ విధంగా వెళ్ళిపోయాడు అనేటువంటి మాట. ఇవాళ మృతుడి తండ్రి ఎవరైతే ఉన్నాడో అతను తన ఇంటిని అమ్ముకొని పొలాన్ని అమ్ముకొని అలాగే 80 లక్షల రూపాయల అప్పు చేసి మరి తన ట్రీట్మెంట్ కోసం ఎంత దూరమైనా పర్లేదు, ఎంత అయినా పర్లేదు, నా కొడుకును కాపాడండి, మాకు ప్రాణభిక్ష పెట్టండి అని చెప్పేసి ఆ కుటుంబం అడుక్కున్నా సరే లిటరల్గా అదే పని చేశారు ఆ కుటుంబం అంతా కూడా. అయినప్పటికీ కూడా ప్రాణం కాపాడకపోగా కనీసం ఆ పిల్లవాడు చనిపోయిన రాత్రి ఆ ఇంటి ఆడవాళ్ళని కనీసం వాష్రూమ్ కూడా వాడుకోనివ్వలేదు అని అంటే అది కూడా కులపరమైనటువంటి దూషణలు చేస్తూ, మీరు లంబడోళ్ళు రబై, మీరు చెట్లకే పోతారు కదా, మీరు చెట్లకే పోండి, రోడ్డు మీదే పోండి, మీ ఇష్టం అనేటువంటి మాట వాడారు అని అంటే ఎంత దిగజారుడుతనం. ఇక్కడ ఇంకో మాట గుర్తు చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి మనందరికీ నేర్పేటువంటి మాట ఈ గడ్డ మీద, ఈ భారతదేశ గడ్డ మీద మనకు నేర్పేటువంటి మాట వైద్యో నారాయణో హరిహి అంటారు. వైద్యుడు నారాయణుడు హరి ముగ్గురు ఒకరే అనేటువంటి మాట మనం నేర్చుకున్నామే. ఆ మాటకు అర్థం ఇదేనా? బట్ ఇప్పుడున్నటువంటి రాక్షసులు, ఇప్పుడున్నటువంటి డాక్టర్లు చాలామంది రాక్షసులై యములై భక్షక భటులై బతుకుతున్నారు. ప్రజల యొక్క రక్తాలని పీల్చుతూ ప్రజల యొక్క డబ్బుని దండుకుంటూ ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్లు అందిస్తున్నారు, ఏ రకమైనటువంటి సేవలు అందిస్తున్నారు. వైద్య రంగం వైద్య సేవా రంగం అని అంటారు తప్ప వైద్యం డబ్బు రంగం అని ఎక్కడ చెప్పినటువంటి దాఖలాలు మన చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడు వినం. అలాంటి అద్భుతమైనటువంటి వైద్య రంగం ఒక నారాయణులాగా ఒక హరిలాగా ఉండి ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి వ్యక్తులే ప్రజల యొక్క ప్రాణాలు హరించి వేస్తూ కేవలం డబ్బు దందా కోసం, కేవలం డబ్బు ఆలోచనతో ఇలా చేస్తున్నారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మానవతా విలువల నుంచి మానవ విలువలు అనేటువంటి పూర్తి స్థాయి తుంగలు తొక్కుతూ మేబీ డాక్టర్లు అంటేనే, చాలామంది సర్జన్లు అంటేనే వాళ్ళకి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు అనేటువంటి మాటలు చాలామంది చెప్తా ఉంటారు. ఆ మాట ఈ పూట నిజమైందని అనుకోవచ్చు. ఈనాడు ఒకరికి జరిగింది, రేపు పొద్దున తన ఇంట్లోనే జరిగితే పరిస్థితి ఏంటి అనేటువంటి మాట కూడా ఈ బంధువులందరూ చెప్పడం విన్నాను నేను, నా చెవులారా విన్నాను. మన లైవ్లో కూడా చాలా సందర్భాల్లో ప్లే చేయడం జరిగింది. ఈ పూట సాయంత్రం నుంచి మనం ఇక్కడే ఉన్నామే, ఎందుకోసం ఉన్నాం? బాధితుల యొక్క కుటుంబాలకి న్యాయం జరిగేంత వరకు మనం ఉండాలని. ఇక్కడ రెండో అంశం, పోనీ బీఆర్కే న్యూస్ ఛానల్కి ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. దీనివల్ల వచ్చేటువంటి లాభమే ఉంది? వాస్తవానికి ఏమీ లేదు. మనకు కావాల్సిందల్లా ఒకటి, బాధితులు ఎవరైతే ఇబ్బంది పడ్డారో, బాధితులు ఎవరైతే ఈ అంశం ద్వారా నష్టపోయారో, బాధితులు ఎవరైతే
ఎవరైతే ఆ పిల్లాడి ప్రాణం కోల్పోయి నడి రోడ్డు మీదకి వచ్చి ఇవాళ అప్పుల పాలై తమ జీవితాలు రోజు దైనందిన జీవితాలు కష్టాల్లో పడ్డాయో వాళ్ళకి ఎంతో కొంత సాయం ఈ హాస్పిటల్ వాళ్ళ చేతుల్లో లేదా? ఎంతో కొంత సాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ హాస్పిటల్ పైన లేదా? దీనికి తోడు రాజకీయాల్లో ఉన్నటువంటి చాలామంది లీడర్లు, రాజకీయ పార్టీలు ఇవాళ మనకి మేజర్గా 3 పార్టీలు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఒకటి బీఆర్ఎస్, 2 కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఆ పక్క బీజేపీ కూడా ఉంది. కనీసం ఒక్క నాయకుడు అంటే ఒక్క నాయకుడు, ఈ పార్టీలకు చెందినటువంటి ఒక్క నాయకుడు అంటే ఒక్క నాయకుడైనా స్పందించాడా ఇప్పటి వరకు? ఎవరు ఏ ఒక్కరైనా స్పందించారా? కేవలం ఎలక్షన్ల టైంలో 4,000 రూపాయల డబ్బు ఆశ చూపి అయ్యో లంబాడాలే, అయ్యో చిన్న జాతికి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటి ఉద్దేశాన్ని కేవలం ఓట్లు దండుకునేటువంటి సందర్భంలో వచ్చేటువంటి నాయకులే తప్ప ఇంత జరిగిందే మరి వీళ్ళ కోసం మనం వెళ్ళి మాట్లాడదామని ఒక్కడైనా వచ్చాడా? ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఈ బంధువులంతా ఇందాక కేటీఆర్ని కూడా పిలిపివ్వడం జరిగింది. కేటీఆర్ గారు రండి మా కోసం మీరు మాట్లాడండి. కనీసం కేటీఆర్ కాదు కదా, ఆ పార్టీకి చెందిన ఒక్కడంటే ఒక్క నాయకుడైనా మాట్లాడా? మరి ప్రతి చిన్నదానికి కేటీఆర్ ట్విట్టర్లో కూతలు కూస్తారని చెప్పేసి అని అంటారా? కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ట్విట్టర్లో కూర్చొని సమాధానం చెప్తారని అంటారే. మరి ఇంత జరుగుతుంది, ఇన్ని గంటలుగా మన బీఆర్కేలో నాన్ స్టాప్ లైవ్ చేస్తూ ఉన్నాం కదా మనం. అది కనబడట్లేదా మరి కేటీఆర్కి? అది కనబడట్లేదా ఈ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులకి? అధికారంలో ఉన్ననాడు ఏం చేశాడనేటువంటి పక్కన పెడతాం. ప్రతిపక్షంలో ఇవాళ ఆయన ప్రతిపక్ష పాత్ర ఆయన పోషించాల్సిన అవసరం లేదా? పార్టీ నాయకుడు ఆయనే కదా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి. ఈ బంధువులు అప్పటి నుంచి గొంతు చించుకొని ఈ హాస్పిటల్ వాళ్ళ చేతుల, ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి రౌడీ మూకల చేతుల దెబ్బలు తిని రక్తాలు కారుతుంటే ఆ పెద్ద మనిషి పాపం ఆవిడ ఆడమనిషి అని కూడా చూడకుండా ఆవిడ పైన రక్తం వచ్చేలాగా దాడి చేశారే, కాళ్ళతో తన్నారే. ఈ కనబడట్లేదా మరి ఈ పార్టీలకి? పక్కనున్నటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా వాళ్ళ మీద దాడి జరిగిన ఏ పొలిటికల్ పార్టీ నుంచి, ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు ఎందుకు స్పందించలేదు? అంటే కేవలం డబ్బు కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమేనా? అంటే ఈ చనిపోయింది కేవలం 10 సంవత్సరాల పిల్లగాడు, ఆ పిల్లవాడు మాకు ఎలాగో ఓటేయడు, రేపు పొద్దున ఆల్రెడీ చనిపోయాడు కదా, మాకు ఒక ఓటు తగ్గింది కదా, దానివల్ల మాకు వచ్చేటువంటి లాభం లేదు అనేటువంటి ఉద్దేశాన్ని మనం అనుకోవచ్చా? చాలా ప్రశ్నలు ఉన్నాయి స్వప్న ఈ విషయంలో మనం గమనించుకున్నట్టయితే. ఇంకో మాట అన్న, ఇందాక కూడా మీరు చెప్తా ఉన్నారు కేటీఆర్కి పిలుపునిచ్చిన తర్వాత కనీసం మీ కుటుంబంలో ఒకరినైనా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే ఏదైనా పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని రీచ్ అవ్వడం కానీ ఇక్కడికి రావడం అయితే జరగలేదు. మేము కలర్ అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, మేమైతే లైవ్ ఆపలేదు. మిమ్మల్ని కనీసం ఫోన్ల ద్వారా అయినా సంప్రదించేటువంటి ఘటన ఏమైనా జరిగిందండి? ఇదే విషయంలోకి వస్తే మేము పేదవాళ్ళము అని, వెనుకబడిన వాళ్ళమని, వాళ్లకు మా ఓట్లు కావాలే తప్ప మాకు ఇక్కడ న్యాయం చేయాలన్న ఆలోచన ఇప్పటి వరకు ఎవ్వరూ మాకు ముందుకు రాలేదు. ఏ రాజకీయ నాయకుడు రాలేదు. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా మా దగ్గరికి రాలేదు, ఎవరు స్పందించలేదు. ఇక్కడ వాళ్ళకు మా ఓట్లు కావాలి, మాకు ఇక్కడ న్యాయం కావాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. మీకు పాదాభివందనాలు చేస్తున్నాం. మేము వచ్చి మాకు ఆదుకోండి, మేము పేదవాళ్ళము, మాకు ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో అన్యాయం జరిగిందని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. కానీ వాళ్ళు వచ్చి మాకు ఎవరు ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదండి. అంటే వాళ్ళకు మా ఓట్లు మాత్రమే కావాలి, మాకు ఎలాంటి వాళ్ళకు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అదే కాకుండా వాళ్ళు ఇప్పటి వరకు ఎంపీ కొడుకో, ఎమ్మెల్యే కొడుకో, ఇంకెవరు కొడుకో, ఇంకో మినిస్టర్ కొడుకో ఉంటే ఇప్పటి వరకు ఎంతోమంది, ఎన్నో మీడియా వాళ్ళు వచ్చి ఎంతోమంది వాళ్ళు పిలిపించుకొని వాళ్ళు ఏదో హంగమ్మా చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఏంటంటే ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చిన గిరిజనులు వీళ్ళకేందిలే, వీళ్ళు వచ్చేటప్పుడు మనకు డబ్బులు ఇస్తే ఓటేస్తారు కదా అన్న ఉద్దేశంతో మాకు ఎవ్వరూ సాయం చేయడానికి ఇక్కడ రాకపోవడం జరిగిందండి. కాబట్టి మేము ఒకటే కేటీఆర్ని కానీ రేవంత్ రెడ్డిని కానీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కోరుకునేది ఒకటే, మాకు న్యాయం చేయాలా. ఇక్కడ న్యాయం కోసం మేము పోరాడుతుంటే మీరు ఎందుకు స్పందించట్లేదు? మీకు మా ఓట్లే ఇంపార్టెంటా? మీకు ఓట్లే కావాలా? మాకు న్యాయం కావాలని చెప్పేసి అంటే ఎవరు ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి మేము ప్రశ్నార్థకంగా వాళ్ళకు ఖచ్చితంగా అడగడం జరుగుతుందండి. అంటే పేదవాడికి ఒక న్యాయం, ధనికుడికి ఒక న్యాయమా అని చెప్పేసి నేను ఖచ్చితంగా వాళ్ళను అడగదలుచుకున్నాను ఈ మీడియా ద్వారా. రైట్, మనం అర్థం చేసుకోవచ్చు ఆ బాధితుల యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ఆవేదన అంతా. ఆయన అంత గొంతు చించుకొని అరుస్తూ ఉన్నాడే. దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ సంఘటన కూడా మనం చెప్పుకోవాలి. ఆ అబ్బాయి ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత జాండీస్, అసలు స్టోరీ ఏంటంటే జాండీస్ వచ్చిందని చెప్పేసి డాక్టర్లు చెప్తే అతను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అని చెప్పేసి అన్నారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఆ పిల్లవాడి యొక్క లంగ్స్లో చీము చేరిందనేటువంటి మాట హాస్పిటల్కి చెందినటువంటి యాజమాన్యంతో మాట్లాడితే తెలిసింది. అసలు విషయం ఏంటంటే అండి, బాబుకు జరిగింది ఏంటంటే మేము స్కూల్ నుండి వచ్చిన బాబును చూస్తే కళ్ళు కొంచెం పసుపు కలర్లో ఉన్నాయంటే మేము ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళామండి. ఆర్ఎంపీ డాక్టర్ ఏమున్నాయంటే జాండీస్ ఉన్నాయి,
చిల్డ్రన్స్ హాస్పిటల్ అక్కడైతే తొందర ట్రీట్మెంట్ అయిపోతుంది, మీకు ఒక 10-20 వేలలో అయిపోతుందండి, ఒక 2 రోజులలో వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, ఏదైనా మందు రాసి పంపిస్తారు, మీ ఇంటికి తీసుకొచ్చేయండి అని చెప్పేసి అన్నారు. సరేలే కదా అని చెప్పేకి మాకు తెలియదండి ఇంత పెద్ద హాస్పిటల్, ఇది కార్పొరేట్ హాస్పిటల్, ఇందులో ఇన్ని లక్షలు తీసుకుంటారు, మా బాబుని శవాన్ని చేసి ఇస్తారని చెప్పేసి తెలుసుంటే మేము ఇక్కడ ఎందుకు వస్తాం సార్, మేము ఇక్కడ రాము కదా. అలాంటిది వీళ్ళు అడ్మిట్ చేసుకొని వాళ్ళు మొత్తం రౌండ్ ఫిగర్ చెప్పారండి, మాకు 12 లక్షలు ఖర్చు అవుతుంది, మీ బాబు నడుచుకుంటూ మళ్ళీ స్కూల్కి వెళ్తాడు అని చెప్పి. ఇది మొదటి రోజు మాట ఇది. ఎప్పుడు ఏప్రిల్ శ్రీరామనవమి 22వ తారీఖు రోజు 2024 ఆ రోజు మేము తీసుకొచ్చిన రోజు మేనేజ్మెంట్ డాక్టర్ చెప్పిన విషయం ఇది. అదే తర్వాత వాళ్ళు 11 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 22 లక్షలు కట్టించుకున్నారండి. ఇదేంటి సార్ అని చెప్పేసి అడిగితే, మీరు మీ బాబు కావాలా, డబ్బులు కావాలా, మీకు డబ్బు ఇంపార్టెంటా, మీకు బాబు కావాలి కదా, మీరు తీసుకోరండి అంటే తన తండ్రి ఉన్న డబ్బులు ఉన్న పడంగా పొలం ఇల్లు మొత్తం అమ్మేసి ఉన్న చుట్టాల దగ్గర డబ్బులు అప్పు అంతా తీసుకొచ్చి ఇక్కడ డబ్బులంతా ధారపోసిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు అంటున్నారంటే అంటే జ్వరం వస్తుంది ఎందుకు సార్ అని అడిగామండి. నాకు తెలియదంటాడు ఆ డాక్టర్ స్పెషలిస్ట్ అంట, చిల్డ్రన్ స్పెషలిస్ట్ ప్రశాంత్, డాక్టర్ ప్రశాంత్ మోసగాడు, దొంగ నా కొడుకు వాడు. ఇప్పుడు కూడా మాట్లాడింది తనే. వాడు ఏమంటున్నాడంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే, నీ వెనకాల ఎవడున్నాడు, వాడు ఏ నా కొడుకున్నాడు, ఏ మినిస్టర్ ఉన్నాడు, వాడు బయటికి వచ్చేదాకా ఈ ఉద్యమం మేము ఆపము, మాకు న్యాయం కావాలనే మేము ఈ తపనతోనే ఈడ మేము పోరాడుతున్నామండి. మీ పోరాటంలో మా బీఆర్కే న్యూస్ కూడా మీతో పాటు ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం అయితే మీకు లేదని ఆ భరోసా మా బీఆర్కే న్యూస్ తరపున నేనైతే ఇస్తున్నాను.